సార్ దాంతోపాటు ఇంకో అంశం మనం మాట్లాడుకోవాల్సింది హరిహర వీరమల్లు మీద వైసీపీ ఆ బ్యాడ్ రివ్యూస్ రాయించడం దాని మీద గోల పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూసి సబ్జెక్ట్లోకి వెళ్ళాం ఒకసారి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నారు. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఏదో చెప్తా ఉన్నాను, ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. అట్ట ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. సో అదండి ఇప్పుడు వాజన్ గారు ఆయన ఏమన్నారు, దాన్ని సింప్లిఫైడ్ చెప్పాలంటే ఇప్పుడు మీరు నాది అయిపోయిన తర్వాత కింద కామెంట్లో సార్ చూడండి, ఆయన ఎందులో పిలుస్తున్నారు రోజు అని మీకు నాకు కంటిన్యూస్గా ఉంటాను. కామెంట్లు పెడతారని చెప్పి నన్ను వెళ్ళడం మానేశారా మీరు? లేదా కామెంట్లు వాళ్ళు తిడుతున్నారని చెప్పి నేను ఏమైనా విశ్లేషణ చేయడం మానేశాను? అలా ఇన్హెరెంట్గా మన దగ్గర మన పొటెన్షియల్ ఉంటే, ఇప్పుడు సినిమాలో సామర్థ్యం ఉంటే జనాలకి వీళ్ళేం పబ్లిసిటీ ఇవ్వట్లేదు, ఎవడో 4 రాతలు రాసాడనో లేకపోతే ఎవడో రేటింగ్ ఇచ్చాడని. సినిమాలో కంటెంట్ ఉంటే, ఇప్పుడు అత్తారింటికి దారి సినిమా అయిందే ఉంది, ఆ సినిమా ముందు రిలీజ్ అయిపోయి చాలా పార్ట్ అంతా సినిమా ప్రజల్లోకి వచ్చిన తర్వాత అది ఏ లెవెల్లో హిట్ అయింది? బ్లాక్ బస్టర్ అది కదా. అంటే విషయం ఉంటేనే ఏదైనా అని అర్థం. విషయం లేనప్పుడు ఏం కాంట్రవర్సీ ఏదో వచ్చింది ఏంటంటే దాంట్లో వాళ్ళు మాట్లాడేది ఔరంగజేబు జీవితకాలానికి వీరమల్ల జీవితకాలానికి తేడా ఉంది. వీరమల్ల చనిపోయింది 1355లో, ఔరంగజేబు గారు చనిపోయింది, ఔరంగజేబు గారు 1618లో, చార్మినార్ కట్టింది 1591లో. ఈ 3 అంటే 2 విభిన్న కాలాలకు సంబంధించిన కథాంశాలని ఒక చోటకి చేర్చడం ఇది తప్పే లేదు. కాల్పనిక సాహిత్యంలో ఇది ఉంది, ఫ్రెంచ్ కాల్పనిక సాహిత్యంలో ఇలాంటి ఈ ప్రయోగాలు ఉన్నాయి. అయితే చార్మినార్ తీసుకురావటం ఏంటనేది అర్థం కాలేదు చాలామందికి. తర్వాత ఏంటంటే సనాతన ధర్మం పేరుతోటి ఒక మతం మీద విషయం చెంపడం అనేది నార్త్ ఇండియాలో ఎక్కుతుందేమో, ఇక్కడ ఎక్కదు అని ఈ బ్యాడ్ రివ్యూస్లో వచ్చింది ఇదంతా. సరే రివ్యూస్ ఏవైనా ఉన్నాయండి సార్, ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ దట్. బట్ విషయం ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు అనే ఒక క్యారెక్టరు ఒక ఫిటిషియస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఇన్ ఇన్ప్లాంటెడ్ క్యారెక్టర్ అంటారు దాన్ని. అలా ఒక కాలానికి సంబంధం లేకుండా ఏదో ఔరంగజేబుతో ఇలాంటి ఏదో యుద్ధం చేసినట్టు అలాంటివి చెప్తూ ఉంటారు. అది చేయనండి, అది ఒక సినిమా పరంగా సినిమాటిక్. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్ని నిజ జీవితంలో సార్ ఎన్టీఆర్ గారి సర్దార్ పాపారాయుడు ఫిక్షియస్ క్యారెక్టర్, కానీ చుట్టూ ఉన్న పాత్రలన్నీ వాస్తవాలు, అవన్నీ వాస్తవాలే. సరే అంటే నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒక స్వతంత్ర సమరం అన్న దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రజల్లో చైతన్యపరచడానికి కొన్ని క్యారెక్టర్స్ని ఇంప్లాంట్ చేసుకుని చేస్తున్న విషయాలు. ఎందుకంటే ఆ సర్కమాస్టెన్సెస్లో వాళ్ళు ఏ విధంగా హ్యూమిలియేషన్స్ కొన్నారన్న దగ్గర వాస్తవానికి ప్రజలకి తెలియజెప్పడానికి ఒక పెద్ద క్యారెక్టర్ని పెట్టి దాంట్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అన్న క్యారెక్టర్ తనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా, ఇది అన్ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్, ఇన్ప్లాంటెడ్ క్యారెక్టర్ అని. సో అలాంటివి దాన్ని పట్టుకుని మీరు ఔరంగజేబుతో చార్మినార్లతో ముడిపెడితే అదేనండి రివ్యూస్లో ఆయన అక్కర్లేని మాటలు కదా. ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్తున్నారు, ఏమంటే ఒక స్వాతంత్ర్యేచ్ఛ రగిల్చే కార్యక్రమంలో భాగంగా వేలాది మంది అన్సంగ్ హీరోస్ పుట్టుకొచ్చారు. వాళ్ళలో ఒక అన్సంగ్ హీరో గురించి ఆయన రాశారు. చిరంజీవి గారు సైరా చేయలా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సినిమా అది. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన తల నరికి కోట గుమ్మానికి వేలాడదీశారు. ఆ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ అవన్నీ మనం పాజిటివ్గా చూడాలంట, సినిమాగా చూడాలి. సార్ ఒక 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి రండి అంతే తప్ప దాంట్లో పూర్వపరాలు దాంట్లో చరిత్రలతో ముడిపెడితే ఎవడు విశ్లేషించలేము. ఇప్పుడు ఫస్ట్ థింగ్ కానీ ఈయన కానీ ఈ సగం జానపదం సోషియో ఫ్యాంటసీ అవి చేసిన తక్కువ సినిమాలు ఆయన ఒకటే చేశారు, సైరా ఒకటి చేశారు, ఈయన కూడా ఒకటి చేశారు. సో దీన్ని ఆడియన్స్ రిసీవింగ్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ లైన్లో క్రిటికల్గా చూడాలి కానీ కథాంశాలు జోలికి వెళ్ళటం అని అనవసరం. సార్ ఒకటి నేనైతే సినిమాలు చూడండి. రెండోది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఒక ప్రయోగాత్మకంగా చేసిన ఒక సినిమా కింద దానికని కన్సిడర్ చేసి వదిలేస్తే సరిపోతుంది. దాని పూర్వపరాలకు వెళ్ళి ఇది చరిత్రలో లేని క్యారెక్టర్. అండ్ అదే సందర్భంలో ఆ సినిమాకి సంబంధించి మంచి రివ్యూస్, తోట తరణి గారు ఆర్ట్ అల్టిమేట్గా ఉంది, మ్యూజిక్ బాగుంది, దట్స్ వాట్. మళ్ళీ వాళ్ళే రాస్తున్నారు ఇదంతా. ఇప్పుడు దీన్ని ఎందుకు వైసీపీ దీన్ని ఉత్తినే హడావిడి చేయాలి? మళ్ళీ ఆయన ఏంటి రాస్తే రాసుకోండి, మీరు నా సినిమా ఆపటానికి మీరు చేస్తున్న కృషి చూస్తే నేను ఎంత ఎత్తేదిగానో మీకే అర్థమవుతుంది కదా అన్నాడు. అవునా కదా? అంతే. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అని ప్రోవర్బ్. సో అట్లా యాజ్ లాంగ్ యాజ్ యూ క్రిటిసైజ్ హిమ్. మీకు ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని ఎలా క్రిటిసైజ్ చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాలక్షేపం చేస్తే రోడ్డు గెలిచి కూర్చున్నాడు.